4 నెలలైంది, 5 పైసలు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాలా. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక సమస్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాటికి సంబంధించినటువంటి ప్రకటనలు చేస్తున్నారు తప్ప కూటమి అక్కడ ఎన్డీఏనే ఇక్కడ ఎన్డీఏనే ఒక్క పైసా కూడా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఏం చెప్తారు? ఒక్క నిమిషం మీరు ముందు చెప్పండి, తర్వాత వేణుగోపాల్ గారిని అడుగుదాం. ఎస్ దుర్గాప్రసాద్ గారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మిర్చి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ముందే కేంద్రానికి విన్నవించిండు, మంత్రితో మాట్లాడొచ్చిండు, ఈ అవసరమైతే ఎక్స్పోర్ట్ కి కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి వచ్చిండ్రు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోతారు. ప్రభుత్వానికి అసలు ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల యొక్క ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అడ్రస్ చేయటంలో నెంబర్ 1 ముందుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఏ విషయానికైనా సరే ఏదో జగన్మోహన్ రెడ్డి పోతేనే చేస్తున్నారు అది మాకు తెలియదండి. కూటమి ప్రభుత్వంగా మేము ఉన్నాం. ప్రతిపక్ష నేత వచ్చిందా ఉంచితే ఎవరి ఖాతాలో ఇది పడుతుంది, ప్రజలకు ఎట్లా అనేది మాకు తెలియదా? ఒక్కసారి సబ్జెక్టు కరెక్షన్ తెలుసుకోమనండి. మిర్చి విషయానికి వస్తే డేట్లతో సహా నేను పంపమంటే వాళ్ళ వాట్సాప్ మీ వాట్సాప్ పంపిస్తే వారికి ఇవ్వండి. వారు ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఎప్పుడు వచ్చారు. అదే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతే కేంద్రాన్ని ప్రకటించిన తర్వాత కేంద్రాన్ని అడిగారని చెప్పారు. దానికి డేట్ చెప్పానండి. అసలు అడిగిన తర్వాత 5 పైసలు డబ్బులు రాలేదండి కేంద్రం. అదే చెప్తున్నారు కదా, అదే ఇది మాత్రం పొరపాటు పడ్డాడు. మ్యాంగో ఏదైతే మ్యాంగో పలుకు ఫ్యాక్టరీ తెరవకుండా ఉండి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉంటే మంత్రి స్వయంగా వచ్చి కలెక్టరేట్ లో కూర్చొని అందరిని పిలిపించుకొని ఖచ్చితంగా ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా అందరూ మామిడి రైతులను ఆదుకోవాలి, మీరు ఈ రేట్ ఇవ్వండి, మేము ఈ రేట్ ఇస్తామని ఆ రోజు చెప్పాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెస్పాండ్ కాలేదే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గుండాలు రౌడీల్ని అదే విధంగా మహిళని పరామర్శించుకుంటున్నాడు. మహిళ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళు పరామర్శించుకుంటున్నాడు కానీ మ్యాంగో రైతుల గురించి మాట్లాడలేదే. ఇవన్నీ మేము స్పష్టంగా చెప్తాం. తిరుపతి ఎయిర్పోర్ట్ లో అచ్చెన్నాయుడు గారు దిగడం, ఇక్కడ 2 రోజులు ఉండడము, ఉండి మాట్లాడి దాన్ని ఒక కొలికి తెచ్చి మళ్ళీ ఫ్యాక్టరీలన్నీ తెరిపించి పోవడం జరిగింది. ఆ రోజే 4 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఊరికే చెప్పడం ఇప్పుడు రైతులకి న్యాయం జరగాలి, రైతు సమస్య తీరాలి అందరూ కోరుకుంటారు. అందరూ కోరుకునే వాళ్ళే కానీ సమస్య పెంచేలా జరుగుతున్నాయా, సమస్యను తగ్గించే విధంగా జరుగుతున్నాయా? వెంకటేశ్వర రెడ్డి గారు నేను అడుగుతున్నా అదే సార్. ఇప్పుడు అలా కాదు సరే, ఇప్పుడు వారి ప్రజా సమస్యలు లేవనెత్తడంలో మీది ప్రధాన పాత్ర, అది తప్పు పట్టరు ఎవరు కూడా. కానీ అక్కడ సమస్యలు ఇంకా మరింత పెంచే విధంగా ఎందుకు అవుతున్నాయి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబట్టే ఈ మ్యాంగో రైతులు ఇక్కడ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేయబట్టే మ్యాంగో రైతులను ఆదుకోవాలని చెప్పేసి కేంద్రానికి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతే 260 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతే దాని గురించి ఈ చర్చ అంతా వచ్చింది. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఎక్కడైనా జగన్ గారు లేవనెత్తే వరకు కూటమి సర్కారు మేలుకోవట్లేదా? ఒకసారి మీరు ఇచ్చే దుర్గాప్రసాద్ గారు కూడా దానికంటే ఆన్సర్ ఇవ్వండి. ఒక నిమిషం ఏమిద్దాం, మన సమయం అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే మేలుకోలేదు సార్, ఈ ప్రభుత్వంలో ఏం మేలుకుంటాడు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మేలుకోలా. ఆయన ఈ ప్యాలెస్ కి నిమగ్నం అయినాడు కాబట్టి ఆయన అటెండర్ పరిపాలించేశారు, పరిపాలించి తెచ్చారు. ఈయన మేలుకోవడం ప్రతిపక్షంలో ఉండే మీరు చెప్పేది వాస్తవం. ఇప్పటి వరకు ఎన్ని టన్నులు చేసి అటెండర్లంతా రాజ్యాన్ని నాశనం చేశారు. ఎంతమంది రైతులకి మీరు ఖాతాలో డబ్బులు వేశారు, ఎంత సబ్సిడీ ఇచ్చారు ఇప్పటి వరకు అనేది చెప్పండి. అది చెప్పడం చేత కాదు. మేము ఆదుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి
ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మీరు ఎన్ని టన్నులు కొన్నారు, ఎంతమంది రైతుల ఖాతాలో మీరు ఇస్తామన్న సబ్సిడీ డబ్బులు వేశారు? రైట్, ఎస్, సమయం అవుతుంది. ఎస్, దుర్గప్రసాద్ గారు ఫైనల్ చెప్పండి. ఎస్, వెంకటరెడ్డి ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు. ఎస్, దుర్గప్రసాద్ గారు. ఎస్, సురేష్ గారు, ఇప్పుడు కృష్ణార్జునులు గారు చెప్తున్నారు జనాలు తీసుకొచ్చి పండ్లు పెట్టారని. కుట్రను బయట పెట్టింది ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజే 4-5 ట్రాక్టర్లు వచ్చి రోడ్ల మీద పోయటం ఏంటండి? చూస్తలేదా? అంటే మనము చూసుకుంటూ కూడా కొన్ని నిజాలు మాట్లాడకపోతే సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుంది. నిజంగా రైతులు ఆందోళన రాలేదు కదండి. అంతకుముందు టైమ్స్ హౌస్ పత్రిక 3 నెలల క్రితమే రోడ్ల మీద పారబోస్తే 3 నెలల క్రితమే రోడ్ల మీద ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎవరో మీడియాలో దాకా పత్రికలు ఎవరికి రోజులు ఎవరు వెయిట్ చేస్తారు చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు? ప్రతి ఒక్క చేతులు ఫోన్ ఉంటుంది. ఏదైనా అన్యాయం జరిగితే ఇమీడియట్ గా ఎవరికి రెస్పాండ్ అయ్యే పరిస్థితి రోజులు వచ్చాం. ఇది తప్పు కదా. నేనేమంటున్నా, ఒకవేళ రైతు కూడా పోయాలని వచ్చేస్తే ప్రతిపక్ష నేత ముందు వారిని వారించాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినావు తప్పమ్మ, ఈ అమ్ముకోండి పైసలు వస్తాయని చెప్పాలా. అట్లాంటిది పోయి నేను అడుగుతున్నా, అంతకుముందు ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎప్పుడూ లేనిది ఇవాళ జూలై నెలలో వచ్చేసరికి రైతులు ఒక 4 ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇవాళ మారబోసారని అంటే దీని వెనకాల ఎంత కుట్ర ఉందో తెలుసు కదండి. నేను దయచేసి కృష్ణార్జునయ్య గారిని ఏమంటున్నంటే, సమాజానికి మంచి మెసేజ్ పోవాలి. వారి స్టేట్మెంట్ లో ఏమనిచ్చారు? రైతు ట్రాక్టర్లతోటి మొత్తం కింద పోసేశారు. ఎట్లా పోసారు? ఆయన మాజీ ముఖ్యమంత్రి అటు పక్క వస్తుంటే ఇటు పక్క నుంచి ట్రాక్టర్లు వచ్చి డ్రోన్ విజువల్స్ తో సహా ప్రభుత్వం బయట పెట్టింది. తప్పు కదా అది, చాలా తప్పు కదా. ఈ కుట్రలు చేసి ఇంకా జనంలో ఏం చేస్తారండి మీరు? నిజంగా ప్రతిపక్ష నేతగా చెప్పండి, పోండి, మాట్లాడండి. ఇంకోటి, ప్రజల్లోకి రాలేకుండా అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారండి? 100 జీవో తీసుకొచ్చి స్టేషన్లలో, రైల్వే స్టేషన్ల దగ్గర అరెస్ట్ చేశారు, బస్సులు ఎక్కుతుంటే అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, విమానాశ్రయాల్లో అరెస్ట్ చేసి మళ్ళీ విమానం నుంచి వెనక్కి పంపించారు. మీ అప్రజాస్వామిక చర్యల మీద ప్రజలు చూస్తున్నారు కదా. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుకు లిమిటేషన్ పెట్టామండి? పోయిన కాడ ఏం జరిగిందండి? పొగాకు రైతుల దగ్గర ఏదో ఒక 100 మంది 200 మందితో పోయి ఆ యార్డులో దూరకుండా పొగాకు మొత్తం నాశనం చేశారు. ఇవాళ డైరెక్ట్ కుప్ప చేసి మామిడి తీసుకొచ్చి రోడ్డు మీద పోసి తొక్కిచ్చారు. ఇంకా మీరు నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ప్రజాస్వామ్యం ప్రజలు ఎట్లా ఆదరిస్తారు మిమ్మల్ని? ఈ ప్రజలు ప్రజల పక్షాన్ని ప్రజలకు నచ్చినట్టుగా చేయాలి. ఫైనల్ గా ఒకటండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రజా సమస్యల మీద లేవనెత్తే, రైతు సమస్యల మీద వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. తిరిగి విమర్శ చేయటం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ మామిడి రైతులు రోడ్డు మీద కోస్తున్నారు మామిడికాయలు అని అంటే ఆ రోజే కాదు, అంతకు ముందు కూడా జరిగాయి ఇవి. ఇప్పుడు మామిడి రైతుల సమస్య అనేటువంటిది జటిలంగా ఉంది. ఈ సంవత్సరం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మనకి మీరిచ్చేటువంటి సబ్సిడీ కృష్ణార్జున గారు, మీరు ఫ్యాక్ట్స్ మాట్లాడండి, ఫ్యాక్ట్స్ మాట్లాడండి. 4-5 బళ్ళని ట్రాక్టర్లో తీసుకొచ్చి రోడ్ల మీద అదే రోజు సినిమా ట్రిక్ లో చేశారు అంటే ఏం జరుగుతుంది మీరు చెప్పండి. ప్రధాన ప్రతిపక్ష పాత్ర అదేనా? ప్రతిపక్ష నాయకుడుగా బళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పోస్తుంటే ప్రజలు ఎడ్యుకేట్ చేయొద్దా? ఒకళ్ళ ఆవేశంతో వాళ్ళు పోస్తున్నారు. వాళ్ళ పార్టీయే, వాళ్ళ పార్టీ కాదు, రైతు. అది చెప్పాల్సిన బాధ్యత లేదండి. అంటే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలా? దానికి సమాధానం చెప్పానండి. ఇప్పుడు కాదు, వేణుగోపాల్ గారైనా వెంకట్ గారైనా ఒక్క ప్రశ్నకే మీరు నెక్స్ట్ డిబేట్ కైనా సమాధానం చెప్పండి. మీరు నేను ప్రైమ్ లైన్ అడుగుతున్నా, ఈ అంశం మీద డిబేట్ పెట్టండి. డెఫినెట్ గా అంటే అలా కాదు. ఇప్పుడు వాళ్ళు అడిగేది ఏంటంటే, సరే వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదో లేకపోతే రైతులో, కానీ పంట తీసుకొచ్చి నేలపాలు చేస్తుంటే మీ సమస్య పరిష్కరిస్తామని ధైర్యం చెప్పాలా, లేదా అలా పాడేస్తుంటే చూస్తూ కూర్చొని అడుగుతారు. అందరూ అది వ్యాలిడే వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ చాలా 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 కాదు పెద్ద పెద్ద డివియేట్ అయిపోతుంది మొత్తం. అలా కాదు, డివియేట్ అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా రైతుల గురించి పోరాడుతున్నావు, ఎవరైనా ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నావు అన్నప్పుడు వాళ్ళకి అంత నష్టం వస్తున్నప్పుడు, సరే అది ఎవరు పారబోస్తారో అవన్నీ తర్వాత అవన్నీ తేలుతున్నప్పటికీ ఎందుకు అలా చేయాలి, మేము మీకు ధైర్యంగా ఉంటామని చెప్పే బాధ్యత లేదా నాయకులకి? అవునండి, ఇప్పుడు నేను ఏమంటాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టూర్ లో ఆయన కారు దిగే పరిస్థితిలోనే లేరు.
ఆయన కారు దిగడానికి అవకాశం ఇవ్వలేదు ఎస్పీ గారు కానీ జనాలు ఆయన వచ్చి వారించడం ఎలా కుదురుతుంది? నువ్వు పొయ్యొద్దని చెప్పడం ఎలా కుదురుతుంది? టెక్నికల్ గా మీరు ఆలోచించండి. ఒప్పించిందే మీరే, ఇంకా ఆయన చెప్పేది ఏంది? ఒప్పించిందే మీరే. ఎస్పీ గారు కారే దిగలేదు, కారే దిగలేదు, కారు రానివ్వలేదు, జనాలను అరికట్టలేదు, జనాలను ఆపలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతులను వారించడం ఎస్ పోనీ తర్వాతైనా చెప్పే బాధ్యత లేదా? పోనీ సరే అప్పుడు దిగలేదు, అప్పుడు దిగే అవకాశం లేదు, తర్వాతైనా చెప్పడం వరకు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? తర్వాత చెప్పచ్చు కదా. చెప్పలేదా? అది కాదండి, మీరు రైతులు పంటని పారబోసుకోవద్దు, రైతులకు మేమున్నాం, మీరు ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. మేము ఇప్పుడు పార్టీల పరంగా మాట్లాడలేదండి, ఇక్కడ పార్టీల గురించి రైతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రైతుల పరంగానే మాట్లాడుకుందాం. అది రైతుల గురించి మాట్లాడేటప్పుడు రైతు సమస్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా? ఏ సామాజిక మాధ్యమాలైనా రైతుల శ్రేయస్సు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సామాజిక మాధ్యమాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సామాజిక మాధ్యమాలు ప్రతి ఒక్కరు రైతులు న్యాయం చేస్తారు. రైతులకు ఏది అనేది ఖచ్చితంగా అడిగే బాధ్యత అందరికీ ఉంటుందండి. ఎవరికి లేదని మాత్రం ఎవరు చెప్పరు. బట్ ఏంటంటే ఆ సమస్యలు మరింత పెంచే విధంగా కాకుండా సమస్యలు తగ్గించే విధంగా కృషి చేస్తే బాగుంటుంది కదా అనేది అజెండా. సార్ ప్రైమ్ లైన్ వారిని సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నాను నేను క్లియర్ గా. ఏదైనా సమస్య తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంటది. ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల పట్ల